నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే అసలు షిఫ్ట్ బిక్ అంటే ఏమిటి, షిఫ్ట్ బిక్ మనకి ఎందుకు అవసరం, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు, నా ఛానల్కి మానిటైజేషన్ అయింది, అంతేకాకుండా ఐడి వెరిఫికేషన్ కూడా అయింది, నా ఛానల్కి పిన్ కూడా వచ్చింది. నేను పిన్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ షిఫ్ట్ బిక్ అని అడుగుతుంది. అసలు ఈ షిఫ్ట్ బిక్ అంటే ఏమిటి, షిఫ్ట్ బిక్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, షిఫ్ట్ బిక్ని మనం ఎలా ఎంటర్ చేయాలి చెప్పని అన్నారు. అయితే నేను దానికోసం వీడియో చేస్తున్నాను. అసలు షిఫ్ట్ బిక్ అంటే ఏమిటి, మనం షిఫ్ట్ బిక్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. దానికంటే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి తెలుపుదాం. లెట్స్ గో టు ది వీడియో. హాయ్ గైస్, అసలు షిఫ్ట్ బిక్ అంటే ఏమిటి అంటే ఐఎఫ్సి కోడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ అంటే మన దేశంలోనే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ పంపడం, మనం మనీ పంపడానికి మనకు ఐఎఫ్సి కోడ్ అనేది అవసరం. అది అంతేవిధంగా మనకు అంటే వేరే కంట్రీస్ నుంచి, అంటే మనకు యూఎస్ నుంచి మనకు యూట్యూబ్ మనీ ఇస్తుంది కదా, వేరే కంట్రీస్ నుంచి మనకు మనీ రావాలంటే ఈ షిఫ్ట్ కోడ్ అనేది అవసరం. ఈ షిఫ్ట్ కోడ్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మీరు ముందుగా మీ బ్యాంక్, అంటే మీది ఏ బ్యాంక్ అయినా, ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా ముందు మీ బ్యాంక్కి వెళ్ళండి. ఆ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మేనేజర్ని అడగండి, మీ బ్యాంక్కి షిఫ్ట్ కోడ్ ఉందో లేదో కనుక్కోండి. అక్కడ కనుక షిఫ్ట్ కోడ్ కనుక వాళ్ళు ఇస్తే మీరైతే అది ఎంటర్ చేయండి. వాళ్ళ దగ్గర కనుక మా దగ్గర షిఫ్ట్ కోడ్ లేదంటే మీరు నేనైతే చెప్పినట్టు చేయండి. నేను మొబైల్లో చూపిస్తాను ఆ షిఫ్ట్ కోడ్ని ఎలా కనుక్కోవాలో. ఈ షిఫ్ట్ కోడ్ అనేది మనకు చాలా అవసరం. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, పిన్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు ఈ షిఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మీరు కనుక షిఫ్ట్ కోడ్ లేకపోతే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయలేరు. షిఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీ మనకు, ఎందుకంటే యూఎస్ నుంచి మనకు మనీ యూట్యూబ్ పంపిస్తుంది కాబట్టి మనకు ఈ షిఫ్ట్ కోడ్ అనేది అవసరం. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది. అక్కడ షిఫ్ట్ బిక్ అన్న షిఫ్ట్ కోడ్ అన్న ఒకటే. షిఫ్ట్ కోడ్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలో నేను కంప్లీట్గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నేనైతే మొబైల్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్న, అంటే మీ దగ్గరలో షిఫ్ట్ కోడ్ లేదంటే మీ బ్రాంచ్కి, ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లాలో మాకు షిఫ్ట్ కోడ్ ఎక్కడా లేదు. అప్పుడు నేనేం చేశానంటే హైదరాబాద్ షిఫ్ట్ కోడ్ అయితే ఇచ్చాను. లేకపోతే మీ దగ్గరలో ఉన్న వరంగల్ అయినా అవ్వచ్చు, హైదరాబాద్ ఇచ్చినా నో ప్రాబ్లం. నేనైతే హైదరాబాద్ ఇచ్చాను షిఫ్ట్ కోడ్. మీరు కూడా మీ విలేజ్లో ఉంటే విలేజ్లో మనకి ఎక్కడ షిఫ్ట్ కోడ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఏదైనా ఉంటే ఆ పెద్ద సిటీలో ఉన్న షిఫ్ట్ కోడ్, మీరు ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఏ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అయినా మీకు దగ్గరలో కనుక లేకపోతే మనం హైదరాబాద్ సిటీ అయితే ఇవ్వచ్చు. అంతేకాకుండా విజయవాడలో అయితే విజయవాడలో షిఫ్ట్ కోడ్ అయితే, విజయవాడలో కనుక లేకపోతే మీరు గుంటూరు షిఫ్ట్ కోడ్ అయితే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మనకు దగ్గరలో ఎక్కడైతే షిఫ్ట్ కోడ్ ఉందో ఆ షిఫ్ట్ కోడ్ అయితే ఇవ్వచ్చు. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ది. ఇప్పుడు మనం ఆ షిఫ్ట్ కోడ్ ఎలా కనుక్కోవాలి నేను మొబైల్లో చూపిస్తున్నాను, చూడండి. గైస్, మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ దగ్గరలో ఉన్న జిల్లాలో సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా. నేనైతే ఇక్కడ ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ ఖమ్మం. మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యొక్క షిఫ్ట్ కోడ్ అని మీ జిల్లా నేమ్ అయితే టైప్ చేయండి. ఒకవేళ అంటే కనుక మీకు ఇక్కడ షిఫ్ట్ కోడ్ అని ఈ విధంగా వస్తుంది. లేకపోతే మనం ఏ విధంగా సెర్చ్ చేయాలో చూపిస్తాను నేను. అంటే మీ దగ్గరలో లేకపోతే ఇంకా మీకు అంటే ఖమ్మంలో లేకపోతే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మా జిల్లా ఖమ్మం వచ్చి ఖమ్మం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీ దగ్గరలో బ్యాంక్ బనల్పాడు సెలెక్ట్ చేస్తే బనల్పాడులో మాకైతే ఇక్కడ షిఫ్ట్ కోడ్ అయితే లేదు. మళ్ళీ ఇంకా దగ్గరలో ఉన్న సిటీని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఎరిపాలెం సెలెక్ట్ చేస్తున్నా. ఎరిపాలెం కూడా మాకు దగ్గరలో ఎక్కడైతే మాకు షిఫ్ట్ కోడ్ లేదు. ఖమ్మం లేదు, దగ్గరలో ఉన్న బ్యాంక్స్ కూడా మాకైతే షిఫ్ట్ కోడ్ లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఎస్బీఐ హైదరాబాద్ షిఫ్ట్ కోడ్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఎక్కడా లేకపోతే మీరు ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ హైదరాబాద్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. విజయవాడలో అయితే విజయవాడ దగ్గరలో ఉన్న షిఫ్ట్ కోడ్ ఇవ్వండి. విజయవాడలో లేకపోతే గుంటూరులో ఉన్న షిఫ్ట్ కోడ్ని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేయండి. ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న టౌన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ హైదరాబాద్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ కోడ్ అయితే వస్తుంది. ఆ షిఫ్ట్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ విధంగా షిఫ్ట్ కోడ్ అన్న బిక్ అన్న ఒకటే ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరైతే కాపీ చేసి డైరెక్ట్గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ షిఫ్ట్ కోడ్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మనకు షిఫ్ట్ కోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఉంది కదా ఎస్బీఐ NIN BB 327, ఈ షిఫ్ట్ కోడ్ అయితే మనం కాపీ చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే మీరు షిఫ్ట్ కోడ్ని ఈ విధంగా అయితే
చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో, చాలా సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ బ్యాంక్ అయినా, ఐఎఫ్సి బ్యాంక్ అయినా, ఐసిఐసిఐ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా ఈ విధంగా సెర్చ్ చేసి ఇక్కడ మీకు టౌన్స్ అన్ని చూపిస్తాయి. మీకు దగ్గరలో ఉన్న హైదరాబాద్లో కూడా ఇక్కడ మనకు చాలా బ్రాంచ్లు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ కానీ, ఎల్లారెడ్డిగూడెం ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకుని ఎల్లారెడ్డిగూడెంలో కూడా మనకు షిఫ్ట్ కోడ్ అవుతుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాద్ వాళ్ళు కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకంటే సికింద్రాబాద్ కానీ ఇక్కడ మనకు చాలా అయితే ఉన్నాయి, వీటిని అన్నింటినీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేరే బ్యాంక్ చూద్దాం, ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఈ విధంగా ఏ బ్యాంక్ అయినా సరే, మీరు ఎస్బీఐ అయినా, ఐసిఐసిఐ బ్యాంక్ అయినా, హెచ్డిఎఫ్సి అయినా, ఏ బ్యాంక్ అయినా ఈ విధంగా సెర్చ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. హైదరాబాదు అంటే మీ దగ్గరలో ఏ టౌన్ ఉంటే ఆ టౌన్ సెర్చ్ చేసి ఈ విధంగా ఉంటాయి. ఇంకా మీకు హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోవాలని ఇక్కడ మీకు కింద ఉంటుంది, ఈ లింక్ మీద క్లిక్ చేసి వాటిని అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన షిఫ్ట్ కోడ్ అన్నీ వస్తాయి. షిఫ్ట్ కోడ్ హైదరాబాద్ బ్రాంచ్ అని ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, వీటి మీద అయితే క్లిక్ చేసి మనం షిఫ్ట్ కోడ్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ కోడ్ ఐసిఐసిఐ NBB 08 ఉంది కదా, ఈ విధంగా అయితే మన షిఫ్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం బ్రాంచ్ వైజ్ చూడాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ తెలంగాణ పెట్టుకోండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ మనకు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ బ్రాంచ్ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని కూకట్పల్లి, ఇక్కడ పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ ఈ విధంగా అయితే ఉన్నాయి. వీటిలో మీ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు షిఫ్ట్ కోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే విజయవాడ ఎస్బీఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్, విజయవాడ వాళ్ళు అయితే విజయవాడ దగ్గరలో ఉన్న షిఫ్ట్ కోడ్ ఇవ్వచ్చు. ఒకవేళ విజయవాడలో లేకపోతే మీకు పక్కన గుంటూరు ఉంది కదా, గుంటూరు షిఫ్ట్ కోడ్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా విజయవాడ వాళ్ళు అయితే ఇక్కడ విజయవాడకు సంబంధించిన షిఫ్ట్ కోడ్ని అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఈ షిఫ్ట్ కోడ్ని మనం ఎలా ఎంటర్ చేయాలని నేను చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మీ గూగుల్ అడ్సెన్స్లోకి వస్తే ఇక్కడ గూగుల్ అడ్సెన్స్లో పేమెంట్లోకి రండి. పేమెంట్లోకి వస్తే ఇక్కడ యాడెడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఈ యాడెడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ బెనిఫిట్స్ అయితే ఆప్షనల్, ఇదైతే వదిలేయండి. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్లో అకౌంట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇక్కడ యాస్టీస్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నేమ్, బ్యాంక్ బుక్ మీద ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ కూడా బ్యాంక్ బుక్ మీద ఉన్నట్టు ఇవ్వండి. ఇక్కడ షిఫ్ట్ కోడ్ చెప్పే కదా, ఈ విధంగా మీ దగ్గరలో ఉన్న షిఫ్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకుని ఆ షిఫ్ట్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షిఫ్ట్ బిక్ ఉంది కదా, షిఫ్ట్ కోడ్ షిఫ్ట్ బిక్ అని ఒకటే. ఈ విధంగా మీ దగ్గరలో ఉన్న, అంటే మీ దగ్గరలో ఉన్న జిల్లాలో షిఫ్ట్ కోడ్ ఉంటే ఆ షిఫ్ట్ కోడ్ ఇవ్వండి. మీ దగ్గర జిల్లాలో లేకపోతే మీకు ఇంకా పక్కన ఇంకా మన టౌన్స్ ఉంటే ఆ టౌన్స్కి సంబంధించిన షిఫ్ట్ కోడ్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే సేమ్ బ్యాంక్ ఇవ్వాలి. ఎస్బీఐ అయితే ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ మాత్రం ఇవ్వాలి, వేరే బ్యాంక్స్ ఇవ్వకూడదు. మీ దగ్గర ఎస్బీఐ షిఫ్ట్ కోడ్, ఖమ్మం వాళ్ళకైతే నేను యూజ్ చేసిన షిఫ్ట్ కోడే మీరు కూడా యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసిన షిఫ్ట్ కోడ్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, అది కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఖమ్మం ఎస్బీఐ వాళ్ళైతే నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ రీటైప్ అకౌంట్ నెంబర్, మళ్ళీ ఒకసారి అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ మెథడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.